హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. వీడియోలకైతే వెళ్లే ముందైతే ఒక చిన్న మాట అండి. నేనైతే డిఎస్సికి తెలుగుకి సంబంధించిన బుక్స్ ఏం ప్రిపేర్ అవుతున్నానో వీడియో అయితే తీశాను కదండి. నెక్స్ట్ బయాలజీకి సంబంధించిన బుక్స్ కూడా ఏం ప్రిపేర్ అవుతున్నానో వీడియో అయితే తీస్తానండి. అలాగే సోషల్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మాకు తెలియదు, సోషల్ మేము ఫస్ట్ టైం రాస్తున్నాము, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అని అంటే కనుక, నేను మా ఫ్రెండ్ అయితే సోషల్ ప్రిపేర్ అవుతుందండి. నేను తనని అడిగి మీకు ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలో అయితే చెప్తానండి. ఇదైతే మోటివేషన్ వీడియోనండి. ఏంటంటే ఒక మాట అయితే చెప్తానండి. మనం 2025లో డిఎస్సి పడింది. కొంతమంది విజయం సాధించారు, కొంతమంది అయితే విజయం సాధించలేదండి. అందులో నేను కూడా ఉన్నానండి. నేను ఫస్ట్ టైమే రాశానండి డిఎస్సి. మొన్న డిఎస్సి నేను మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫస్ట్ టైమే రాసాము. ఒకళ్ళు సోషల్ రాశారు, ఒకళ్ళు తెలుగు రాశారు, ఒకళ్ళు బయాలజీ రాశారు. ఇలాగా వేరు వేరు సబ్జెక్ట్స్ అయితే రాసిన వాళ్ళు ఉన్నామండి. అందరం కూడా కొద్దిలో మిస్ అయిన వాళ్ళమేనండి అందరం కూడానే జాబ్ని. మేమేం చేసామంటే, కొంతమంది ఏంటంటే మిస్ అయ్యాం కదా, ఈసారి మనకి టెట్ స్కోర్ తక్కువ రావడం వల్ల మనం మిస్ అయ్యాము, టెట్ స్కోర్ పెంచుకుందామని చెప్పేసి మేము టెట్కి అప్లై చేసాము. కానీ ఈసారి టెట్ ఏంటంటే చాలా టఫ్గా ఇచ్చాడు. మార్క్స్ ఏంటంటే పెరగకపోగా ఇంకా తగ్గినాయండి మాకు టెట్ స్కోరు. ఏంటంటే రాయడం వల్ల మాకు వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే, మార్క్స్ స్కోరింగ్ ఎలా ఉన్నా పేపర్ ఇలా ఇస్తాడు అని ఒక అవగాహన అయితే వచ్చిందండి. అంటే పేపర్ మారింది, ఇంత టఫ్ ఎగ్జామ్ కూడా మనం అటెంప్ట్ చేసాము అనేసి ఒక అవగాహన అయితే వచ్చింది. ఇప్పుడు డిఎస్సి కూడా సేమ్ అలాగే ఉంటుందని చెప్పేసి మాకు అర్థమైందండి. ఎలా చదవాలో అర్థమైంది ఆ పేపర్ చూసిన తర్వాత. కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేశారంటే, డిఎస్సిలో నేను అసలు ఎంత కష్టపడ్డానంటే డే అండ్ నైట్ కూడా కష్టపడి నేను చదివాను, కానీ నాకు జాబ్ రాలేదని చెప్పేసి డిసప్పాయింట్ అయ్యి నేను ఇంకా డిఎస్సి రాయనని చెప్పేసి కొంతమంది అయితే మా ఫ్రెండ్స్ ఇంకా రాయనని చెప్పేశారండి. ఒక్కటే చెప్తున్నానండి, ఒక్కసారి మీరు ట్రై చేసి ఫెయిల్ అయిపోతే ఇంకా నా వల్ల ఏం కాదు అని అక్కడితో ఆగిపోతారా? ఎందుకు నేను ఫెయిల్ అయ్యాను అని చెప్పేసి నీవు దేనివల్ల నువ్వు కోల్పోయావు జాబ్ అని చెప్పేసి అక్కడ ఒకసారి చెక్ చేసుకుని ఆ మైనస్ని ప్లస్గా చేసుకుని జాబ్ సాధిద్దామని చెప్పేసి మరలా తిరిగి మీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి స్టడీని మీరు మరలా జాబ్ సాధిస్తారా చెప్పండి? నేనైతే మా ఫ్రెండ్స్కి అయితే అదే చెప్పానండి. ఒకసారి ట్రై చేసి ఫెయిల్ అయిపోయి నేను ఇంకా జాబ్ సాధించిన నా వల్ల అవ్వదు అని చెప్పేసి ఆగిపోవడం మంచిదా, లేదు నేను ఇలాగా ఎక్కడ మిస్ అయిపోయాను అని చెప్పేసి ట్రై చేసి మరలా జాబ్ నువ్వు కష్టపడి సాధిస్తే బెటరా అని చెప్పేసి నేనైతే మా ఫ్రెండ్స్కి అయితే మోటివేట్ చేశానండి. ఇంకోటి ఏంటంటే, మా ఫ్రెండ్కి తెలిసిన ఒక పర్సన్ అయితే ఉన్నాడండి. ఆ అబ్బాయి ఏంటంటే లాస్ట్ టైము డిఎస్సికి తనకి కొద్దిలో మిస్ అయిపోయిందంటండి జాబు. తను ఏం చేశాడంటే, తను ఎక్కడ జాబ్ మిస్ అయిపోవడానికి కారణం ఏంటో తెలుసుకుని తను మొన్న డిఎస్సిలో జిల్లా ఫస్ట్ అయితే సాధించడం అయితే జరిగిందండి. జాబు జిల్లా ఫస్ట్ అంటే తను ఎక్కడ కొద్దిలో మిస్ అయిపోయాడు కాబట్టి తను మరలా తన ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మరలా సెకండ్ టైం తను డిఎస్సి జాబ్ అయితే సాధించాడు. మనం జిల్లా ఫస్ట్ స్టేట్ ఫస్ట్ దాకా అవసరం లేదండి. మన రిజర్వేషన్లో జాబ్ వచ్చినా చాలు. ఎందుకంటే మనం పిల్లల్ని చూసుకుంటూ మనం చదివి జాబ్ సాధించామంటే అలాంటి లేడీస్ అందరూ కూడా చాలా గ్రేట్ అనే చెప్పాలండి, నిజంగా చెప్పాలంటే. నేను అదే కొన్ని వీడియోస్ అయితే చూశానండి. మొన్న డిఎస్సి జాబ్ సాధించిన వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకుని మేము చదివి జాబ్ సాధించామంటే నాకు అదే అనిపించింది, వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారా అని అనిపించిందండి. అలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలండి. నేను మీ అందరికీ కూడా ఒకే క్వశ్చన్ అయితే వేస్తున్నానండి. మేము గత డిఎస్సిలో మేము జాబ్ కొద్దిలో కోల్పోయాము కాబట్టి మేము ట్రై చేయము జాబ్కి అని చెప్పేసి ఆగిపోతారా? లేదు, మన అందరం కలిపి సమిష్టిగా చదువుకుని మనం డిఎస్సిలో జాబ్ అయితే సాధిద్దామో మీరే ఆలోచించుకుని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఒక మోటివేషన్ వీడియో అండి. మీ అందరికీ కూడా మోటివేషన్ చేయాలని నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. కానీ మెయిన్గా హౌస్ వైఫ్గా ఉండి ఎవరైతే డిఎస్సి జాబ్ ట్రై చేస్తున్నారో వాళ్ళు కొన్ని మాటలు అయితే ఖచ్చితంగా పడతారండి. ఎందుకంటే మన డిఎస్సిలో జాబ్ కోల్పోతే కనుక కంపల్సరీగా చుట్టుపక్కల వాళ్ళైతే కానీ రిలేటివ్స్ అయితే కానీ ఖచ్చితంగా మనకంటే ఎగ్జైటింగ్గా వాళ్ళే రిజల్ట్స్ రాకముందే
మనకు కాల్ చేసి నీకు జాబ్ వచ్చిందా, నీకు జాబ్ వచ్చిందని కంపల్సరీగా అడుగుతారు. ఇంకోటి ఏంటంటే, ఏంటి జాబ్ రాలేదా నీకు, ఇంకా ఇంకెప్పుడు పిల్లలు ఉన్నారు, ఇంకా చదువుతూనే ఉంటావా, రాస్తూనే ఉంటావా అని కంపల్సరీగా మీలో చాలామంది కూడా ఈ మాటలు అయితే పడుంటారండి. అలాంటి మాటలు నేను కూడా పడ్డాను. ఇంకా నీ వల్ల అవ్వదు, నువ్వు జాబ్ ఇంకా సాధించలేవు, ఇంకా పెళ్ళికి ముందు నుంచి బుక్స్ ఎదురుగుండా పెట్టిన అలా చూస్తూనే ఉంటున్నావు, పెళ్ళి అయిన తర్వాత కూడా ఇంకా చదువుతూనే ఉంటున్నావు, నీ వల్ల కాదు 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 అనే మాటలు నేను గత సంవత్సరం విని 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 ఇంకా విస్తుపోయానండి. ఆ మాటలన్నీ కూడా ఆ జనం అంతలా మాట్లాడినారన్నమాట. అలాంటివన్నీ దయచేసి వదిలేయండి. ప్రతి ఒక్క మ్యారేజ్ అయిన అమ్మాయికి చెప్తున్న మాట ఇదేనండి. అలాంటి మాటలన్నీ వదిలేసి మీ స్టడీ మీదే మీ కాన్సన్ట్రేషన్ అయితే పెట్టండి. ఇప్పుడు కూడా బుక్స్ ఏం ప్రిపేర్ అవ్వాలో మీకు తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. అలాగే రేపొద్దు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీకు సిలబస్ ఏంటో తెలియకపోతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మా ఫ్రెండ్స్నైనా తెలుసుకునైనా సరే మీకైతే మీ సిలబస్ అవి కూడా నేనైతే చెప్తానండి. అంటే ఎస్జిటి వాళ్ళ గురించి అయితే నాకైతే తెలియదండి. నేను ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే చెప్పగలనండి. ఎందుకంటే మా ఫ్రెండ్స్ హిందీ కూడా రాస్తున్నారండి. హిందీ కూడా ఎవరైనా డౌట్ ఉంటే అడగండి. అంటే హిందీ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే మా ఫ్రెండ్ అడిగి నేను చెప్తాను. సోషల్ పరంగా కూడా ఏదైనా డౌట్స్ ఉంటే మా ఫ్రెండ్ అడిగి నేను చెప్తాను. ఏం బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏంటి, వాళ్ళు ఏం ప్రిపేర్ అవుతున్నారు సాహిత్యానికి, హిందీ సాహిత్యానికి, ఇలాంటి ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే నేను అవి మా ఫ్రెండ్స్ని అడిగి నేనైతే క్లియర్ చేస్తానండి. కానీ ఎస్జిటి వాళ్ళ గురించి అయితే నాకైతే తెలియదండి. ఎస్జిటి వాళ్ళు అయితే ఏమీ డౌట్స్ ఏమి అడగండి. స్కూల్ అసిస్టెంట్ పరంగా అయితే నేను చెప్తానండి ఖచ్చితంగా. ఇంకా డిఎస్సికి ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేని వాళ్ళైతే మీ ప్రిపరేషన్ అయితే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఇంకా ముందే స్టార్ట్ చేసిన వాళ్ళైతే మరీ మంచిదండి. స్టార్ట్ చేయని వాళ్ళైతే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకు ఖచ్చితంగా ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఉంది కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చేదాకా అయితే చూడకండి. ఎందుకంటే మనకు 45 డేసే ఇస్తారు. 45 డేస్లో మనం మొత్తం సిలబస్ అయితే మనం కంప్లీట్ చేయలేమండి. నేను ఎలా ప్లాన్ చేసుకున్నానంటే, నాకు తెలుగు, బయాలజీకి 2 కామన్గా ఉన్న సబ్జెక్ట్స్ ముందు కంప్లీట్ చేసేసుకుంటానండి. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ ఈ 2 కూడా కామన్ సబ్జెక్ట్స్ కాబట్టి ఈ కంప్లీట్ చేసేసుకుని తర్వాత కంటెంట్కి సంబంధించినవి లాస్ట్ ఇవి అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తానండి. ఈలోపు మనకి నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది కదండి. అందుకనండి నేనైతే అలా ప్లాన్ చేసుకుంటాను. మీరు మీ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేసుకుంటారో మీరు మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మేము ఎలా చదువుతాము, మేము ఎలా చదవాలనుకుంటున్నామని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మాకు ఇంకా టెట్ అవ్వలేదు, మేము డిఎస్సి రాయట్లేదు, ఇంకా మేము ఏం చేయాలనుకున్న వాళ్ళైతే మీ టెట్ని డిఎస్సి తర్వాత మరలా టెట్ ఉంటుంది, మీరు టెట్కి ప్రిపేర్ అవ్వండి. లేని పక్షంలో కనుక మనకి జనవరిలో మనకి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అవుతుందండి. సో గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ కూడా ఉంటాయి. సో వాటికైతే ప్రిపేర్ అవ్వండి. అవి కూడా నేను అప్డేట్ అయితే ఇస్తానండి. ఎందుకంటే మాకు జాబ్ ఇంపార్టెంట్, మేము జాబ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం అయితే అప్డేట్ అయితే ఇస్తాను. ఎందుకంటే సేమ్ నాది అదే సిచ్యువేషన్ అనమాట. సో నేను కూడా వెయిటింగ్ జాబ్ క్యాలెండర్ కోసం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ డిఎస్సిలో మనం జాబ్ సాధిస్తామా సాధించమా అనేది మనకి తెలీదు. ఏంటంటే ఏదో ఒకటి మొత్తమే జాబ్ చేయాలి, ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలని నేను ఆలోచిస్తున్నానండి. అందుకే జాబ్ క్యాలెండర్ కోసం వెయిటింగ్. జాబ్ క్యాలెండర్ పడిన తర్వాత ఏ జాబ్స్ ఉన్నాయో మీ అందరికీ కూడా నేను వీడియో అయితే తీసి పెడతానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక వీడియో అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి అయితే హైప్ ఇవ్వండి. కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.